బెంగాల్లో ఫలిత బీజేపీ హస్తగతమైంది. బెంగాల్లో ఫలిత నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి దేబాంశు పాండా 1,921 ఓట్లతో విక్టరీ సాధించారు. టీఎంసీ అభ్యర్థి జహంగీర్ 4వ స్థానంలో నిలిచారు. జహంగీర్కు 7,783 ఓట్లు వచ్చాయి. బెంగాల్లో తీవ్ర సంచలనం రేపిన ఫలిత నియోజకవర్గం బీజేపీ హస్తగతమైంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ జరుగుతుంది. ఎస్ కళ, మొత్తానికి ఫలిత బీజేపీ చేతికి చెక్కింది, ఎలా చూడాలి? ఎందుకంటే ఎంత ఇష్యూ అయిందో చూసాం, మీరు స్వయంగా గ్రౌండ్ రిపోర్ట్లో కూడా అక్కడ ఏం జరుగుతుందో కూడా చూపించారు. సతీష్, దాదాపు మనకు ఫలిత ఖచ్చితంగా బీజేపీ హస్తగతం చేసుకుంటుంది అంటూ కూడా సువేంద్ర అధికారి, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి బెంగాల్ ముఖ్యమంత్రి సువేంద్ర అధికారి గత కొన్ని రోజుల క్రితంగానే చెప్పడం జరిగింది. అదే ఈ రోజు నిజమైందని చెప్పవచ్చు. దాదాపు ఫలిత అన్నది దాదాపు మనకు ఒకటి మొట్టమొదట ఇది తృణమూల్ కాంగ్రెస్ అడ్డా, దాదాపు 2001లో తృణమూల్ కాంగ్రెస్ అడ్డాగా ఉండేటటువంటి ఫలిత నియోజకవర్గము, తర్వాత సిపిఎం గెలవడము, తర్వాత అనంతరం అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అటు బీజేపీ ఎక్కడా కూడా జెండా ఎగరవేసినటువంటి నియోజకవర్గం కాదు ఫలిత నియోజకవర్గము. దాదాపు ఇది మనకు దక్షిణ పరిగణలో ఉండేటటువంటి చాలా కీలకమైనటువంటి ప్రాంతము. ఇందులో దాదాపు అంటే గత ఎన్నికల్లో జరిగినటువంటి ఏదైతే ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగినది, దానితో చాలా మటుకు కూడా 60 ప్లేసుల్లో కూడా చాలా కీలకంగా మరీ రీపోలింగ్ జరిగే విధంగా కూడా ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు 21వ తేదీన ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ జరిగింది. దీనికి ఈ రోజు ఎన్నికల ఓటింగ్ ప్రక్రియలో భాగంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఫలిత నియోజకవర్గానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అప్డేట్స్ లో ఇటు జహంగీర్ ఖాన్ ముఖ్యంగా ఇక్కడ ముఖ్యంగా దీంట్లో పార్టిసిపేట్ కావడము, అనంతరము 18వ తేదీన ఏదైతే జరిగినటువంటి ఒక కీలకమైనటువంటి ప్రెస్ మీట్ లో కూడా నేను పోటీ నుంచి విరమించుకుంటున్నాను అంటూ కూడా ప్రకటించినటువంటిది. కానీ జహంగీర్ ఖాన్ కి సంబంధించినటువంటిది అంటే నేను పోటీ నుంచి విరమించుకుంటున్నానని చెప్పడం జరిగింది. కానీ ఇటు ఈవీఎం కి సంబంధించినటువంటిది ఎక్కడా కూడా ఆయన పేరు కానీ దానిని అంటే ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం, ఎలక్షన్ కమిషన్ దాన్ని ధృవీకరించినటువంటి కూడా ఎక్కడా కూడా దాఖలాలు లేవు. కానీ ఈ రోజు ఓటింగ్ ప్రక్రియలో, అంటే 21వ తేదీన ఓటింగ్ ప్రక్రియలో ఆయన జహంగీర్ ఖాన్ కి సంబంధించినటువంటి అభ్యర్థి పేరు కూడా అలాగే ఉన్నది. అందులో ఈ రోజు దాదాపు 7,000 ఓట్లు మాత్రమే వచ్చింది. చివరి స్థానము జహంగీర్ ఖాన్, అంటే ఇటు మనకు అంటే పోలీస్ అధికారికి, తర్వాత అజయ్ శర్మకు, అంటే ఎవరైతే దీనికి పూర్తి బాధ్యతలు ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి స్పెషల్ ఇన్ఛార్జిగా ఇచ్చినటువంటి అజయ్ పాల్ శర్మ, తర్వాత జహంగీర్ ఖాన్ మధ్యలో కూడా చాలా కీలకంగా మాటల యుద్ధం నడిచింది. నేను సింహం అంటే నేను పుష్ప అన్నటువంటిది, పుష్ప ఎక్కడ తగ్గదు అన్నటువంటిది ఇచ్చినటువంటి పిలుపు ఒకవైపు. కానీ దాదాపు ఒక 12 రోజుల తర్వాతనే పుష్ప వెనక్కి తగ్గి నేను ఎన్నికల్లో పోటీ చేయట్లేదు అన్నటువంటిది కూడా కీలక వ్యాఖ్యలు చేసినటువంటిది. ఇందులో భాగంగా దాదాపు ఫలిత దక్షిణ పరిగణకు సంబంధించినటువంటిది 6 కీలకంగా కూడా ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. కానీ ఇందులో మనకు జహంగీర్ ఖాన్ కి చివరి స్థానం లభించింది. ఇక్కడ పోటీ చేసినటువంటిది ఇటు మనకు బీజేపీకి సంబంధించినటువంటిది దాదాపు దేవాంశు, అంటే ఇక్కడ మనకు దేబాంశు పాండా చాలా కీలకంగా అతడు మొదటి రౌండ్ నుంచి కూడా ఇక్కడ విజయం దిశగా దూసుకెళ్తున్నటువంటిది. దాదాపు 1,49,000 ఓట్లతో విజయం సాధించినట్లు కూడా ఎలక్షన్ కమిషన్ కొద్దిసేపు క్రితంగా అధికారికంగా కూడా ప్రకటించింది. దాదాపు అంటే ఇక్కడ మొట్టమొదట బీజేపీ, తర్వాత సెకండ్ మనకు సిపిఎం, తర్వాత కాంగ్రెస్, తర్వాత ఇటు టీఎంస్ కి సంబంధించినటువంటిది 4 పొజిషన్లో ఉన్నారు. చివరి స్థానంలో జహంగీర్ ఖాన్ ఉన్నారు. కానీ ఫలిత నియోజకవర్గం బీజేపీ మొట్టమొదటిసారిగా జెండా ఎగరవేసిందని చెప్పవచ్చు. అటు టోటల్ ఎంటైర్ పశ్చిమ బెంగాల్ కు సంబంధించిన అనేక ప్రాంతాలతో పాటు ఇదొక ఫలిత అన్నదే చాలా హైలైటింగ్ ప్లేసు. అందరి దృష్టి కూడా ఫలితం మీదే ఉన్నది. కానీ మరొకసారి ఇటు బీజేపీ ఇక్కడ కూడా విజయ దుందబి మోగించడంతో పరిపూర్ణమైనటువంటి బీజేపీ జెండా ఎగరవేయడానికి కీలకంగా పనిచేసినటువంటి సువేంద్ర అధికారి కొద్దిసేపు క్రితంగా అటు ఏదైతే ఫలిత నియోజకవర్గంకి సంబంధించినటువంటి కీలక నేతలతో కూడా భేటీ కావడము, దీనికి సంబంధించినటువంటిది విజయోత్సవానికి అంటే సంబరాలు మాత్రం, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అధికారికంగా ప్రకటించినటువంటిది ఒకవైపు, దీనికి సంబంధించినటువంటిది విజయానికి అంటే విజయోత్సవానికి దీనికి పూర్తి సిద్దమయ్యింది. ఆల్రెడీ మధ్యాహ్నం నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి సంబరాలు మాత్రము ప్రారంభమయ్యాయి. కానీ ఫలిత ఎప్పుడు కూడా అంటే అక్కడ బీజేపీ అంటే జెండా ఎగరవేసేటువంటి ప్లేస్ కాదు
కాదు అన్నటువంటిది కూడా చాలా మంది రాజకీయ విశ్లేషకులు అంచనా వేసినటువంటిది. కానీ ఎట్టకేలకు ఎక్కడైతే బీజేపీ లేదో అక్కడే జెండా ఎగరవేసి ఫాల్తా తన సొంతం చేసుకున్నటువంటిది. మరొకసారి బీజేపీ అంటే ఎక్కడ ఉన్నా కానీ ఖచ్చితంగా బీజేపీ పట్టుబట్టింది అని అంటే దానికి ఖచ్చితంగా గెలుపు దిశగా ముందుకు వెళ్తుందన్నది మరొక ఉదాహరణగా ఈరోజు ఫాల్తా విజయోత్సవం అని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కళ.